దేశవ్యాప్తంగా చాలా కీలకమైనటువంటి డీలిమిటేషన్ అదేవిధంగా మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లులు వీగిపోయినాయి. సో ఇప్పుడు ఇంకా ఇందులో ఇది విపక్షం యొక్క విజయం అని చెప్పేసి కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి సంబరాలు చేసుకుంటుంది. కానీ ఇక్కడ తెలవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే 2/3 మెజార్టీ కావాలి. ఇక్కడ చూడండి, 2/3 మెజార్టీ ఉంటేనే ఏ బిల్ అయినా ఆమోదం పొందుతుంటుంది. ఓకే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ డీలిమిటేషన్ విషయంలో ఒకసారి గమనించండి. డీలిమిటేషన్ కానీ అదేవిధంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కానీ, ఇప్పుడు ఇవి రెండు కీలకమైనటువంటి బిల్లు అనేవి ఆల్రెడీ అంత దేశమంతా కూడా ప్రధానంగా చర్చ జరిగింది. సో ఇప్పుడు 2/3 మెజార్టీ ఉంటేనే లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందుతుంది ఆ బిల్లు. సో ఇప్పుడు 2/3 మెజార్టీ ఉందా? బీజేపీకి ఉందా 2/3 మెజార్టీ? లేదు. లేనప్పుడు లేకుండా ఎట్లా బిల్లు పెడతారు? లేకపోతే రాజకీయ పక్షాలు ఏమన్నా కన్విన్స్ చేసిరా? చేయలేదు. చేయకుండా ఎట్లా బిల్లు పెడతారు అంటే దీనిపైన చాలా అనుమానాలు ఉన్నాయి కదా. డీలిమిటేషన్లో సీట్లు పెరుగుతున్నాయి, 816 సీట్లు ఉన్నాయి. దీనిలో బీసీల వాటా ఏందో తెలిసిరా? తేల్చలేదు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లులో బీసీల వాటా ఏందో తెలిసిరా? తేల్చలేదు. తేల్చినప్పుడు మేమెందుకు అంటే బీసీ సమాజం, ఈ దేశంలో ఉన్నటువంటి 50% పైగా ఉన్నటువంటి బీసీ సమాజం వీటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము యాక్సెప్ట్ చేయమనేది బీసీ సమాజం అనుకున్నది కూడా, బీసీ సమాజం ఆ దిశగా ఆలోచిస్తున్నది కూడా. సో ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉన్నది. వీళ్ళకైనా మెజార్టీ ఉందా అంటే లేదు. సో ఇక్కడ చాలా దుర్మార్గంగా బీజేపీ కావాలని మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చి, డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చి కావాలని వీగిపోయే విధంగా ప్రయత్నం చేసి ఇది ఈ బిల్లులను ఆమోదం పొందకుండా బీజేపీ చేసింది. దాన్ని ఇండియా కూటమి ఏదో సంబరాలు చేసుకుంటుంది, ఇది మా విజయం అనే విధంగా సంబరాలు చేసుకుంటుంది. కానీ అది కాదు, బీజేపీ కావాలనే వాళ్ళకు మహిళా రిజర్వేషన్ తీసుకురావడానికి. కానీ ఎందుకంటే బీజేపీ సిద్ధాంతంలో, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలో మహిళలకు స్థానమే లేదు. మహిళలు మీరు చూడండి, మహిళలు 3rd గ్రేడ్ సిటిజన్స్, 2nd గ్రేడ్ సిటిజన్స్గా ఉంటారు. వాళ్ళకు రాజ్యాధికారం ఇస్తే బీజేపీ ఐడియాలజీకి విరుద్ధంగా, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి విరుద్ధంగా ఉంటుంది. అందుకే ఎప్పుడుగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు అనేది ఆమోదం పొందుతుంది. మీరు అది కళ గుర్తుపెట్టుకోండి, అంత ఈజీగా కాదు. సో అది చాలా పకడ్బందీగా తీసుకొచ్చారు. బీజేపీ తీసుకొస్తే కాంగ్రెస్ అడ్డుకునేట్టు ఒక నరేటివ్ బిల్డ్ చేసి ఉమెన్ ఓటు బ్యాంకును కొల్లగొడదామనేటువంటి ఒక ప్లాన్ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. నిజంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని అనుకుంటే భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాలకు మహిళా ప్రెసిడెంట్గా మహిళలు ఉన్నారు? ఎంతమంది? 33% మహిళలు కేంద్ర మంత్రులు ఉన్నారా? 33% ముఖ్యమంత్రులు ఉన్నారా మహిళలు? కనీసం 5-6 ఉన్నారా? చెప్పుకోవడానికి ఒక ఢిల్లీ తప్ప ఏ మహిళా సీఎం కూడా లేరు బీజేపీకి. మీరు చేయండి, చేస్తే తెలుస్తుంది కదా. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అనేది కేవలం, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏంది అంటే కేవలం బ్రాహ్మణులు అధికారంలో ఉండాలి, బ్రాహ్మణిజం అజమాయిషి చెలాయించాలి తప్ప, క్షత్రియులు ఉండాలి అంతే తప్ప, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, అతిశూద్రులు కానీ, మహిళలు కానీ, ఈ 4 వర్గాలు రాజ్యాధికారం దిశగా ఉండొద్దు, చదువుకోవద్దు, డెవలప్మెంట్ ఉండొద్దు అనేది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆనాడు మహాత్మా జ్యోతిరావు పులే 1860s 1850s టైంలో ఈ సిద్ధాంతాలకు వ్యతిరేకంగానే ఎవరైతే ఈ మహిళలను, ముఖ్యంగా ఆయన మహిళలకు విద్య నేర్పినటువంటి గొప్ప మహానేత ఆయన, మహాత్ముడు ఆయన. అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే అంటారు ఆయన. ఆనాడే బ్రాహ్మణ స్త్రీలకు కూడా విద్య నేర్పించినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విద్య అందాలని చెప్పేసి జ్యోతి పూలే దంపతులు ఎవరుతున్నారో, సావిత్రిబాయి పూలే కానీ వీళ్ళందరూ కూడా ఇటు మహిళలకి, అగ్రవర్ణ మహిళలకు కానీ, లేకపోతే బీసీ మహిళలకు కానీ, శూద్ర మహిళలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చదువు నేర్పించాలనేటువంటి దాంతో ఒక పెద్ద మూమెంట్ ఇవ్వడం జరిగింది. అందుకే ఈ దేశానికి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే, నిజమైనటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. అలాంటి కల్చర్ నుంచి వచ్చినటువంటి ఏదైతే ఈ సిద్ధాంతాలు ఏవైతే అసలు ఇక్కడ శూద్రులు కానీ, వైశ్యులు కానీ, లేకపోతే ఇటు ముఖ్యంగా అతిశూద్రులు కానీ, వీళ్ళెవరు కూడా రాజ్యాధికారం దూరంగా ఉండాలి, సమాజానికి దూరంగా ఉండాలి, చదువుకోవద్దు అనేటువంటి ఒక కల్చర్ నుంచి వచ్చినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తా అంటే ఎట్లా కుదురుతుంది? వాళ్ళు చేస్తారా?
కావాల్సుకొని బిల్లు వాళ్ళ సంఖ్యాబలం లేకున్నా కానీ పార్లమెంట్లో పెట్టి ఈరోజు ఇండియా కూటమి వల్లనే కాంగ్రెస్ వల్లనే ఈ బిల్లు తీసుకెళ్ళని చెప్పేసి ఒక బలమైనటువంటి అభిప్రాయాన్ని దేశంలో చొప్పిద్దానేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతూ ఉంది బీజేపీ ఆర్ఎస్ఎస్. సో ఇక్కడ చూడండి ఒకసారి, నెగ్గని మహిళా కోటా డీలిమిటేషన్ బిల్లును కలిపి పెట్టడంతో వ్యతిరేకించిన ప్రతిపక్షాలు బిల్లును వేరుగా పెట్టాలని కోరిన అంగీకరించిన అధికార పక్షం లోక్సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 352 ఓట్లు అవసరం కాగా, సో ఇక్కడ చూడండి బిల్లు ఆమోదానికి 352 ఓట్లు అవసరం కాగా అనుకూలంగా 298, వ్యతిరేకంగా 237 పడ్డాయి. సో అందుకే బిల్లు వీగిపోయింది. ఇప్పుడు వీళ్ళ బలం ఎంత, ఎన్డీఏ కూటమి బలం ఎంత తెలియదా వాళ్ళకి? 100% వాళ్ళ బలం ఏందో వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా ఈరోజు పెట్టిరు అంటే 100% ఈరోజు చాలా స్పష్టంగా ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి, డీలిమిటేషన్ బిల్లును అదేవిధంగా మహిళా బిల్లును కలిపి పెట్టద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ పెట్టాలి అంటే 545 ఎంపీ స్థానాలు లేదు, దానిలో మహిళా రిజర్వేషన్ పెట్టండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా. సో ఫస్ట్ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి దాని తర్వాత డీలిమిటేషన్ బిల్లు పెడితే ఏమన్నా యాక్సెప్ట్ అయ్యేదేమో. మరి అట్లెందుకు ప్రయత్నం చేయాలి? బీజేపీ చేయాలి కదా. అంటే ఏమీ లేదు, కావాల్సుకొని ఈరోజు ప్రతిపక్షాల కుట్ర అని చెప్పేసి ప్రజలలో ఒక విభేదాలు సృష్టించేటువంటి ఒక ప్రయత్నం బలంగా చేస్తోంది బీజేపీ ఎన్డీఏ కూటమి. ఇప్పుడు 352 ఓట్ల బలం లేదని బీజేపీ తెలియదా, ఎన్డీఏ కూటమి తెలియదా? అయినప్పటికీ కూడా పార్లమెంట్లో ఎట్లా బిల్లు ప్రవేశపెట్టారు అర్థమవుతుంది కదా. ఇది పరిస్థితి. ఇదంతా ఏంటంటే ఇదంతా ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది వీళ్ళు తీసుకురారు, ఏ పార్టీ కూడా తీసుకురాదు. అసలు మహిళలకు రాజ్యాధికారంలో స్థానం ఇవ్వాలంటే ఒక ఉద్దేశం కూడా లేదు. చాలా స్పష్టంగా మీరు మహిళా బిల్లు విషయంలో ఏంది పరిస్థితి, బీసీల పరిస్థితి ఏంది ఇవన్నీ చెప్పాలి. స్పష్టమైనటువంటి హామీ చెప్పకుండా ఈరోజు ఇట్లా వేస్తా అంటే బిల్లు వీగిపోతాయి, నో డౌట్ అలా. కానీ మీకు ఇష్టం కూడా లేదు వల్ల, నో డౌట్. ఒకవేళ మీరు మహిళల రిజర్వేషన్ బిల్లులో బీసీల వాటా చెప్పి ఉంటే కనుక 100% బిల్లు పాస్ అయ్యేది పార్లమెంట్లో. సో డీలిమిటేషన్ యూటీల చట్టాల సవరణ బిల్లు వెనక్కి, రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో వాటిని ఓటింగ్కు పెట్టిన కేంద్రం. మోడీ హయాంలో లోక్సభలో బిల్లు వీగిపోవడం ఇదే మొదటిసారి అంటూ చూస్తున్నాం. సో మోడీకి ఇదొక అవమానంగా కనిపిస్తూ ఉంది. సో లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026పై ఓటింగ్ ఇలా ఆమోదానికి అవసరమైన మెజార్టీ 352 ఓట్లు, 3/2. సో ఓటింగ్లో పాల్గొన్న ఎంపీలు 528 మంది ఎంపీలు. అంటే అప్పటికే కొంతమంది ఎంపీలు గైర్హాజరు చేపించేశారు. అంటే వైఎస్ఆర్సీపీ లాంటివి మీరు పార్లమెంట్కి వెళ్తే ఏంది, అటు ఎన్డీఏ బిల్లు వైపునా లేకపోతే ప్రతిపక్షం వైపు ఉండాలి. కానీ అట్లా మోడీని దూరం చేసుకొచ్చడం లేక గైర్హాజరైపోయారు. ఆటోమేటిక్గా దానికి పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టే కనబడుతోంది. అట్లా కొంతమందిని భయపెట్టించి పంపించారు. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఓటింగ్లో పాల్గొన్న ఎంపీలు 508, బిల్లుకు అనుకూలంగా 2/3 మెజార్టీ ప్రకారం అనుకూలం 298, వ్యతిరేకం 230. మెజార్టీకి తగిన ఓట్లు 54. లోక్సభలో ఎన్డీఏ బలం 293, ప్రతిపక్ష ఇండియా బలం 233. ఇది పరిస్థితి కనబడుతూ ఉంది. ఎంత దారుణంగా వీగిపోయిందో చూడండి ఒకసారి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొత్త జనాభా లెక్కల అవసరం లేకుండానే చట్టసభల్లో మహిళలకు 33% అమలు చేయడానికి డీలిమిటేషన్ చేపట్టి లోక్సభ సీట్లను పెంచడానికి ప్రవేశపెట్టినటువంటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026 వీగిపోయింది. శుక్రవారం లోక్సభలో జరిగిన డివిజన్ ఓటింగ్లో బిల్లుకు మద్దతుగా దాదాపు 298 మంది, వ్యతిరేకంగా దాదాపు 230 మంది ఎంపీలు ఓటు వేశారు. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనగా బిల్లు ఆమోదం పొందడానికి సభకు హాజరైన వారిలో 2/2 మంది మెజార్టీ 352 ఓట్లు అవసరమయ్యాయి. దీంతో మెజార్టీకి 54 ఓట్లు తక్కువ రావడంతో బిల్లు వీగిపోయిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సో చూడండి, ఓం బిర్లా స్వయాన స్పీకరే ప్రకటించడం జరిగింది చాలా స్పష్టంగా. సో ఇది ఈ విధంగా. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును డీలిమిటేషన్ బిల్లుకు ముడిపెడుతూ ప్రవేశపెట్టడంపైనే ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. మహిళా కోటా చట్టం సవరణ బిల్లు వేరుగా పెడితే మద్దతిస్తామని తేల్చెప్పాయి. కానీ బిల్లును వేరుగా పెట్టేందుకు అధికార పక్షం అంగీకరించడంతో ప్రతిపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయి. దీంతో ఆమోదానికి సరిపడా ఓట్లు దాకా బిల్లు వీగిపోయింది. రాజ్యాంగ 131 సవరణ బిల్లు 2026 ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన నిర్వహించి 2029 పార్లమెంట్ ఎన్నికల్లోపు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి లోక్సభ స్థానాలు ప్రస్తుతం ఉన్నటువంటి 543 నుంచి గరిష్టంగా 850కి పెంచాల్సి ఉంది. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలో కూడా సీట్లను పెంచాల్సి ఉంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఓటింగ్ సమయంలో సభలో ఉన్న వారిలో 3/2 మెజార్టీ తప్పనిసరి. అందుకే ఇది వీగిపోయింది అంటూ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది పరిస్థితి. ఇంత దారుణంగా ఏ విధంగా
బీజేపీ వీటిని మోసం చేస్తుందో గమనించండి. ఇదంతా బీజేపీకి తెలుసు కదా, ఎన్డీఏ కూటమికి తెలుసు మాకు మెజార్టీ లేకున్నా బిల్లు పెడితే వీగిపోతా విషయం తెలిసి కూడా పెట్టిరంటే అర్థం చేసుకోండి. అప్పటికే ప్రతిపక్షాలు చెప్పినాయి, మీరు డీలిమిటేషన్ సపరేట్గా పెట్టండి, మహిళా రిజర్వేషన్ సపరేట్ పెట్టండి. మహిళా రిజర్వేషన్కు 100% మేము ఆమోదం తెలుపుతాం, కానీ డీలిమిటేషన్ విషయానికి వచ్చేసరికి అది తప్పుల తడకగా ఉంది అనే చర్చ విషయంలో 100% ఇండియా కూటమి చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా అధికార పక్షం ఒప్పుకోవడంతో బిల్లు విగిపోయింది. ఇప్పుడు దీన్ని ఏమంటారు, మహిళా రిజర్వేషన్లు మహిళలను అధికారం తీసుకురావడానికి రాజ్యాధికారం ఇవ్వడానికి ఈరోజు కాంగ్రెస్ కానీ ఇండియా కూటమికి కానీ నచ్చట్లేదు అని చెప్పేసి ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా నమ్మొద్దు, ఇది కావాలని చేసినటువంటి ప్రయత్నం తప్ప ఏం లేదు. ఏమంటారు ఇక్కడ, మహిళల హక్కులకు ప్రతిపక్షాలు వ్యతిరేకమట. పెట్టండి, సపరేట్ బిల్లు పెట్టండి, రేపు మొత్తం 10 రోజులు చర్చ పెట్టి మహిళా బిల్లు పెట్టండి, డీలిమిటేషన్ తర్వాత పెడతారా? మీ ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతమే కదా మహిళలకు ఎక్కడ కూడా స్థానం ఇవ్వద్దనేది, దాన్నే మీరు అమలు చేస్తున్నారు, చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రాజ్యాంగంపై దాడి తిప్పికొట్ట మహిళా రిజర్వ్ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు రాజ్యాంగంపై జరిగిన దాడి. ఈ దాడిని ప్రతిపక్షాలు విజయవంతంగా ఓడించాయి. ఈ బిల్లు ఉద్దేశం మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కాదు, దేశ ఎన్నికల స్ట్రక్చర్ మార్చడానికి చేసిన ప్రయత్నం. ప్రధానికి నిజంగా మహిళా రిజర్వేషన్పై చిత్తశుద్ధి ఉంటే 2023లో ఆమోదించిన చట్టాన్ని యథాతథంగా తీసుకురండి. ప్రతిపక్షాలన్నీ దాడికి బేషరతుగా మద్దతిస్తాయి. ఈ రోజు నుంచే రిజర్వేషన్ అమలయ్యేలా చూద్దాం. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి మహిళల పేరుతో రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ట్రిక్ ను వాడారు, దాన్ని దేశమంతా చూసింది, ఇండియా కూటమి ఆపింది. రాజ్యాంగం వర్ధిల్లాలంటూ ఎవరు రాహుల్ గాంధీ చెప్తున్నారు. అసలు ఇలా మహిళా రిజర్వేషన్ విషయంలో ఎవరికి కూడా ఇష్టం లేదండి, రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరికి కూడా ఇష్టం లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే వీళ్ళందరికీ మహిళలు ఆ రాజ్యాంగం దిశగా వస్తే వీళ్ళకి నచ్చదు కదా, మళ్ళీ వాళ్ళ ఆధిపత్యం చెల్లిస్తే మేము ఎట్లా ఉండాలని చెప్పేసి వీళ్ళొక ప్రయత్నం తప్ప ఏముండదు ఇక్కడ. సో ఇదే జరుగుతూ ఉంది. జాతీయ విపత్తును అడ్డుకున్నాం, చరిత్రలో లిఖించదగిన రోజు. సో 100% మీరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డికి క్రెడిట్ దక్కుతుంది. ఇలా ఇద్దరికి సీఎంలో క్రెడిట్ దక్కుతుంటాయి. ఒకటి స్టాలిన్, 2 రేవంత్ రెడ్డి. ఈ 2 బిల్లులు వీగిపోవడానికి ప్రధానంగా ముఖ్యంగా డీలిమిటేషన్ విషయంలో రేవంత్ రెడ్డి లేవనెత్తినటువంటి అంశాలు దేశవ్యాప్తంగా చర్చ జరిగినాయి. స్టాలిన్ కూడా అదేవిధంగా ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కామెంట్స్ కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగినాయి. సో అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఇద్దరు సీఎంలు హీరోలు కాబోతున్నారు. సో వీళ్ళిద్దరి విజయంగా కనబడతా ఉంది తప్ప వేరే ఏమీ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. డీలిమిటేషన్ లింక్ను అంగీకరించాం, ఓబీసీ కోటాను చేర్చకపోవడంతోనే వీగిపోయిందంటూ ప్రియాంక గాంధీ చెప్తా ఉంది. సో ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీకి స్పష్టంగా మేము చెప్తున్నాం, మీరు ఓబీసీ కోటాను చేర్చకపోవడంతో వీగిపోయింది అంటున్నారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజాన్ని మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా, మీ రేవంత్ రెడ్డి కదా, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. ఆయన ఎట్లా మీ ముఖ్యమంత్రిగా మేము అనుకోవట్లేదు, మీ ముఖ్యమంత్రి కదా. సో చాలా స్పష్టంగా ఓబీసీ కోటాను అమలు చేయాలని మీరు అన్నప్పుడు ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. ఫస్ట్ మీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది కదా, అమలు చేసి చూపించండి, చూపించి దేశ మోడల్ ఇదే అని చెప్పేసి చూపించాలి కదా. ఎందుకు చూపించలేకపోతున్నారు? దీని వెనకాల కథ విషయం ఏంది అంటే, ముందేమో ఒకలాగా అధికారులకు వచ్చేలాగానే ఒకలాగా, అధికారులకు వచ్చిన తర్వాత ఇంకోలాగా బిహేవ్ ఇస్తూ ఉంటారు. ఇది మార్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ. మీ తీరు మార్చుకోకపోతే బీసీ సమాజం అంతా కూడా మీ పైన తిరగబడతా విషయంలో గుర్తుపెట్టుకోవాలి.